దివ్యవాణి ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు విశ్వస్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మనం బాగా వింటున్న సమస్య డయాబెటిస్. డయాబెటిస్ అనేది స్ట్రెస్ వల్లనే వస్తుందా లేదా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చేయకపోవడం వల్ల వస్తుందా? దీనికి గల సమస్యలు ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డయాబెటిస్ అనేది స్ట్రెస్ వల్లనే వస్తుందా? డయాబెటీస్ స్ట్రెస్ వల్ల రావడానికి చాలా అవకాశం ఉంది. వంశపారంపర్యంగా డయాబెటీస్ హిస్టరీ ఉండటము ఒక కారణం అయితే, అటువంటి కారణాలు లేని వాళ్ళలో కూడా డయాబెటీస్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించే ఏంటంటే స్ట్రెస్ అనేది ఒక ప్రధాన కారణం. స్ట్రెస్సే కాకుండా మన ఆహారపు అలవాట్లు, మనం చేసే జీవన విధానం, లైఫ్ స్టైల్ అంటారు, మనం ఎట్లాంటి శారీరక శ్రమ చేస్తున్నాము, దానికి తోడు మన జీవితంలో వర్క్ ప్రొఫెషన్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే ఈ స్ట్రెస్ ఇవన్నీ ఒకదానికొకటి తోడైనప్పుడు మనకు వంశపారంపర్యంగా లేకపోయినా మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఏమవుతుందంటే బేసికల్గా మీకు మామూలుగా వంశపారంపర్యంగా ఉంటే, సపోజ్ ఒక కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ నాన్నకి 60వ సంవత్సరంలో డయాబెటీస్ వచ్చి ఉంటే వీళ్ళందరికీ 60వ సంవత్సరంలో రావాలి కదా, ఒకవేళ ఇది వంశపారంపర్యం అయితే. కానీ ఒకరికి 30 ఏళ్ళలోనే రావచ్చు, ఒకరికి 40 ఏళ్ళు రావచ్చు, ఒకరికి 50 ఏళ్ళు రావచ్చు, ఒకరికి అసలు రాకుండా కూడా ఉండొచ్చు. సో దీన్ని బట్టి అర్థం చేసుకుని ఏంటి అంటే, కేవలం వంశపారంపర్యంగా డయాబెటీస్ ఉండటం అనేది ఒకటే కారణం కాదు. అది ఉంటూ ఉండగా మిగతా పరిస్థితులు తోడైనప్పుడు ఈ డయాబెటీస్ ట్రిగ్గర్ కావచ్చు. అందులో ప్రధానమైనది స్ట్రెస్. మనకి ఏ రకంగా స్ట్రెస్ ఉన్నా మనకు బాడీలో చాలా కెమికల్స్, హార్మోన్స్, ఇవన్నీ మన జీవన ప్రక్రియలన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో క్రమేపీ అవి మనకు డయాబెటీస్కి దారితీస్తాయి. అయితే ఈ డయాబెటీస్ ఎప్పుడు ఒకటే రాదు. చాలామంది ఏమనుకుంటారంటే డయాబెటీస్ని బాగా పాపులర్ చేశారు, డయాబెటీసే పెద్ద హీరో అయిపోయింది. కానీ అసలు డయాబెటీస్తో పాటు మీకు ఒక 5 నుంచి 6 రకాల జబ్బులు కంబైన్డ్గా వస్తాయి, లేదంటే ఒకదాని వెనుక ఒకటి వస్తాయి, ఒక వానర మూహంలాగా వస్తాయి మీకు అవి. సో ఎట్లా అంటే ఫస్ట్ కొద్దిమంది డయాబెటీస్ వస్తుంది, అంతకంటే ముందు ఒబేసిటీ వస్తుంది, దాంతోపాటు ఫ్యాటీ లివర్ వస్తుంది. కొద్దిమంది ఆడవాళ్ళలో పీసీఓడి అంటారు, అంటే నెలసరి సమస్యలు వస్తాయి, ఫర్టిలిటీ సమస్యలు వస్తాయి, అంటే సంతానం లేమి జరగవచ్చు. అట్లాగే చాలామందిలో గురక స్టార్ట్ అవుతుంది. మీకు దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల ముందే మీకు డయాబెటీస్ వచ్చే కంటే ముందే గురక స్టార్ట్ అవుతుంది. కొద్దిమందిలో కొలెస్ట్రాల్ వస్తుంది. ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా వస్తాయి, మీకు ఏది విడిగా రాదు. ఎందుకంటే వీటన్నిటికీ కారణం కూడా ఒకటే. ఎప్పుడైతే మీ హార్మోన్ వ్యవస్థ, మీ జీవన ప్రక్రియలు బాగా డిస్టర్బ్ అవుతుందో ఈ సమస్యలన్నీ వస్తాయి. సో అందువల్ల మీకు లక్షణాలు కనపడకపోవచ్చు, కానీ మీకు జబ్బు లోపల రెడీ అవుతూనే ఉంటుంది. సో ఈ స్ట్రెస్ అన్నిటికంటే చాలా చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రెస్ ట్రిగ్గర్ చేస్తుందో మనకు నెగటివ్ హార్మోన్స్, అంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ స్ట్రెస్ అంటే ఏంటి అంటే బేసికల్గా మనం ఏదైనా ఒక పరిస్థితి మనము ఎదుర్కోవడానికి మనకి శక్తి సరిపోకపోవడం, అలా మనకు అనిపించటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, మెడిసిన్ బుక్స్ చదవగలుగుతాను, నేను మ్యాథ్స్ అంటే భయం నాకు. సో నన్ను మ్యాథ్స్ చదవమన్నారు అనుకోండి, నాకు స్ట్రెస్ అవుతుంది. అదే మెడిసిన్ బుక్స్ ఎన్ని చదవమన్నా నాకు స్ట్రెస్ అవ్వదు. అదే మీకు మ్యాథ్స్ ఇష్టం అనుకోండి, మీరు మ్యాథ్స్ ఈజీగా చదవగలుగుతారు, మెడిసిన్ బుక్ చదవలేరు. సో ఇది రిలేటివ్ ఫినామినా, అంటే ఒక్కొక్కరికి స్ట్రెస్ అనేదానికి డెఫినేషన్ మారుతుంది. నాకు కంఫర్టబుల్ ఉన్నది మీకు కంఫర్టబుల్ కావచ్చు, మీకు కంఫర్టబుల్ ఉండేది నాకు కంఫర్టబుల్ కాకపోవచ్చు. సో ఇలా స్ట్రెస్ అనేది రిలేటివ్ ఫినామినా. వ్యక్తిగతంగా మనం అనుకునే దాన్ని బట్టి, మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనకుండే స్కిల్స్ని బట్టి ఈ స్ట్రెస్ డెఫినేషన్ మారుతుంది. ఏదేమైనప్పటికీ శారీరకంగా ఎక్కువ శ్రమ అయినా, మానసికంగా ఎక్కువ శ్రమ అయినా కూడా మీకు ఈ ఇంటర్నల్గా హార్మోన్ వ్యవస్థ, జీవన ప్రక్రియ వ్యవస్థ మొత్తం మారి మీకు డయాబెటీస్, మిగతా ఇందాక చెప్పుకున్న డిసీజ్ అన్నిటి కింద రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయో మీ హార్మోన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే, మీరు అన్నం తిన్నారు, ఈ అన్నం తిన్న ఈ ఆహారాన్ని గ్లూకోజ్ కింద మార్చి శరీర భాగాలకు సప్లై చేయాలి. ఈ ఇన్సులిన్ ఏం చెప్తుందంటే, గ్లూకోజ్ వచ్చింది శరీర భాగానికి ఇవ్వండి. కానీ శరీర భాగానికి ఈ ఇన్సులిన్ అనే హార్మోను రెసిస్టెన్స్ అంటారు. అంటే దీని ఉన్నా కానీ దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటుందో రక్తంలోనే
గ్లూకోజ్ కానీ షుగర్ కానీ ఉండిపోతుంది. ఎప్పుడైతే ఈ రక్తంలోనే షుగర్ ఉండిపోవడాన్నే డయాబెటీస్ అని నిర్వచనం చేశారు. ఎక్కువసేపు రక్తంలో షుగర్ ఉండిపోతే అన్ని రకాల సమస్యలు వస్తాయి. అంటే రకరకాల కాంప్లికేషన్స్, శరీర భాగంలో ఇది ప్రభావం చేయబడదు అనే ఒక శరీర భాగం ఏమీ లేదు షుగర్ రక్తంలో ఎక్కువసేపు ఉండిపోవటం వల్ల అంత నష్టం జరుగుతుంది. సో అందువల్ల ఈ స్ట్రెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ స్ట్రెస్ వల్ల వచ్చే డయాబెటీస్ని మనం మొదట్లోనే గుర్తించగలిగితే మనం త్వరగా దీన్ని కంట్రోల్ చేసే అవకాశం. స్ట్రెస్ వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ముమ్మాటికి. నా అనుభవంలో ఇప్పుడు ఇంతకుముందు మన పూర్వీకుల్లో 55-60 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల తర్వాత డయాబెటీస్ వచ్చేది. ఇప్పుడు 25-30 సంవత్సరాలకే డయాబెటీస్ వస్తుంది. వాటిలో ప్రధాన కారణము రెండు. ఒకటి స్ట్రెస్, రెండవది మన అలవాట్లు. ఎప్పుడైతే ఈ రెండు కాంబినేషన్లో వస్తుందో ఈ డయాబెటీస్ అనేది చాలా ఎక్కువ తొందరగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల చనిపోయే వారి సంఖ్య లేదా హాస్పిటల్ అయ్యే వారి సంఖ్య 50% కంటే ఎక్కువ జనాభాలో ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న జనాల్లో ఎన్ని లక్షల కోట్ల మందిలో అలా సగం మంది ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ లేదా డయాబెటీస్ లాంటి సమస్యల నుంచి బాధపడుతున్నారు. తద్వారా చనిపోవడం కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ జరుగుతుంది. అది ఎంత ఎక్కువ ఉంటుందంటే ఈ మధ్యలో వచ్చిన కోవిడ్లో మరణించిన వారి కంటే కూడా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్తో హాస్పిటలైజ్ అవ్వడం కానీ చనిపోయేవి కానీ ఎక్కువ అవుతుంది. మీరు ఈ మధ్యలో గమనించి ఉంటారు కదా, అన్నీ బాగానే ఉన్నాయి, సడన్గా పిల్లలు డ్యాన్స్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. వీటన్నిటికి కూడా ప్రధాన కారణం ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్, అందులో ముఖ్యంగా డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఇటువంటి సమస్యలు. ఇవన్నీ ఏంటంటే సైలెంట్, మీకేం తెలీదు కానీ లోపల డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఎప్పుడో ఫిజికల్ స్ట్రెస్ అవుతున్నాడు, అంటే డ్యాన్స్ అనేది అలవాటు లేకుండా సడన్గా ఫిజికల్గా స్ట్రెస్ అవ్వటం. ఎప్పుడైతే స్ట్రెస్ అవుతుందో ఆల్రెడీ ఉన్న సమస్య అగ్రివేట్ అయిపోయి మీకు సడన్గా హార్ట్లో రక్తనాళాలు మూసుకుపోవడం, తద్వారా హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. సో స్ట్రెస్ అనేది ఫిజికల్గా అయినా ఇమోషనల్గా అయినా రెండు రకాలుగా కూడా స్ట్రెస్ అనేది డయాబెటీస్ని కారణం చేయొచ్చు, ఆల్రెడీ ఉన్న వారికి ఎక్కువ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. స్ట్రెస్ అనేది ఎలా తగ్గించుకోవాలి సార్? స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది ఫస్ట్ ముఖ్య స్ట్రెస్ కారణం ఏంటి మనం చూడాలి. ఎమోషనల్గా ఎందుకు కారణం అవుతుంది? కొన్ని రకాల స్ట్రెస్లు అవాయిడబుల్ ఉంటాయి. మనం కొన్ని మన ఎక్స్పెక్టేషన్ తక్కువ చేసుకుంటే స్ట్రెస్ తక్కువ అవుతుంది. కొన్ని అవాయిడ్ చేయలేని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పిల్లలకి తల్లిదండ్రులు చనిపోవడం, లేకుంటే తల్లిదండ్రులకి పిల్లలు చనిపోవడం, కొన్ని ఫైనాన్షియల్ లాస్ మీ కంట్రోల్లో లేని ఉంటాయి. వాటిని మీరు ఏం చేయలేరు. అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ల దగ్గర రావాల్సిందే. హోమియోపతి లాంటి సైన్స్లో మీకు బ్రహ్మాండంగా మెడిసిన్స్ ఇవ్వటం, స్ట్రెస్ మనం దాని ఎఫెక్ట్ శరీరం పైన పడకుండా హోమియోపతిలో మెడిసిన్ ఇవ్వడానికి అద్భుతమైన మందులు ఉన్నాయి. అదే మిగతా సైన్సెస్లో మందులు ఉన్నప్పటికీ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి కొంచెం అలవాటు అయ్యే అవకాశం ఉండటం, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వేరేజ్ హోమియోపతి మెడిసిన్ ఇస్తే మీకు స్ట్రెస్ వల్ల శరీరంలో జరిగే నెగటివ్ ఎఫెక్ట్ని కంప్లీట్ న్యూట్రలైజ్ చేయొచ్చు. ఈ హైపోథెలమో పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్ అంటారు, దాన్ని బ్లాక్ చేయడానికి హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైతే సపోజ్ తల్లిదండ్రులకి పిల్లలు చనిపోవడం, పిల్లలు తల్లిదండ్రులు, అటువంటి మనం మెడిసిన్ ఇవ్వడం ద్వారా ఏం తీసుకురాలేము. కానీ దాని ఎఫెక్ట్, నెగటివ్ ఎఫెక్ట్ శరీరం పైన ఏదైతే ఉందో అది మనం న్యూట్రలైజ్ చేయొచ్చు. తద్వారా శరీరం కానీ వాళ్ళ మానసిక ఒత్తిడి కానీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ ఉన్నప్పుడు ఏదైనా రకాల ఫుడ్ ఏమైనా తీసుకోవాలా? స్ట్రెస్ రిలేటెడ్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయా? యాక్చువల్గా చాలా మంది స్ట్రెస్ ఉన్నప్పుడు ఎక్కువ తింటూ ఉంటారు. అదొక స్ట్రెస్ రిలీఫ్, స్ట్రెస్ బస్టర్ అంటారు. బింజ్ ఈటింగ్ అని ఇంగ్లీష్లో ఒక పదం. అంటే టెన్షన్ ఉండటం వల్ల వాళ్ళు ఏం తింటున్నారో తెలియకుండా ఎక్కువ తింటారు. చాలామందికి ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే షుగర్ ఇంటేక్ ఎక్కువ క్రేవింగ్స్ వస్తుంది. ఎందుకు అలా జరుగుతుందంటే మనకు స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ ఉండటం వల్ల శరీరంలో ఉండే షుగర్ని తొందరగా శరీర కణాలు ఉపయోగించుకుంటాయి. అందువల్ల రక్తంలో షుగర్ ఉండాల్సిన దానికంటే తక్కువ అవుతుంది. దాన్ని ఫిల్ఫిల్ చేయడానికి మీకు షుగరు ఉండే ఫుడ్స్ మీద క్రేవింగ్ రావటం, స్వీట్స్ తినాలనిపించడం, బంగాళదుంపలు లాంటివి తినాలనిపించడం, ఇప్పుడు ఈ కాలంలో సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్లు ఇట్లాంటివి తినాలనిపించడం జరుగుతుంది. ఎందుకంటే అవి ఇన్స్టెంట్గా మీకు రీఫిల్ అవుతాయి. సో అందువల్ల ఈ బింజ్ ఈటింగ్ ఉండేవాళ్ళు, ఈ స్ట్రెస్ ఈటింగ్ చేసేవాళ్ళు మీరు కామన్గా చూస్తే అతిగా లావ్ అయిపోయి ఉంటారు. తద్వారా వాళ్ళకి
లైఫ్ స్టైల్ డిసీజెస్ లాంటి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా మనం చూస్తుంటాం బికాజ్ ఆఫ్ స్ట్రెస్ ఈటింగ్. సో మనం ఎప్పుడైతే దీన్ని హోలిస్టిక్గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు స్ట్రెస్ని కంట్రోల్ చేయొచ్చు, స్ట్రెస్ ఈటింగ్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కొన్ని రకాల ఫుడ్స్ మనకు హెల్ప్ చేస్తాయి. కొన్ని రకాల ఫుడ్స్లో ఏంటంటే మన మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, మిల్లెట్స్ కానీ, ఆకుకూరలు కానీ ఇట్లాంటివి ఏంటంటే వాటిల్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటిని మీకు స్ట్రెస్ని బాగా తట్టుకోవడానికి ఉపయోగపడేలా చేస్తాయి. కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండే ఫుడ్స్ ఉన్నాయి వీటిల్లోనే. వీటన్నిటి ద్వారా మీకు శరీరంలో స్ట్రెస్ వల్ల వచ్చే వాపు, ఇన్ఫ్లమేషన్ తగ్గించేదానికి ఈ ఫుడ్స్ ఉపయోగపడతాయి. సో మనం జాగ్రత్తగా మాలాంటి క్లినిక్స్కి వస్తే డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు ఉంటారు, డైటీషియన్స్ ఉంటారు. వీళ్ళు మీకు ఏంటంటే ఈ స్ట్రెస్లో కూడా బ్యాలెన్స్డ్గా ఫుడ్ ఎలా తీసుకోవాలి, శరీరానికి నష్టం జరగకుండా తిరిగి ఉపయోగపడేలాగా మంచి ఫుడ్స్ ఎలా తీసుకుంటే మీ స్ట్రెస్ని సక్సెస్ఫుల్గా ఫేస్ చేస్తారని, దాంతోపాటు హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం ద్వారా కూడా మనం పూర్తిగా అంటే హోలిస్టిక్గా మన స్ట్రెస్ని హ్యాండిల్ చేయవచ్చు. సార్, స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలా వరకు అందరూ డార్క్ చాక్లెట్స్ కానీ చాక్లెట్స్ లాంటివి తింటారు. అది ఎంతవరకు నిజం? చాలామంది తినటం అది నిజమే, కాకపోతే ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించాలి. నార్మల్ చాక్లెట్స్ మీకు రిఫైన్డ్ కోకోవా నుంచి రెడీ చేస్తారు. అది మంచిది కాదు. అంటే మీరు తీసుకునే నార్మల్ చాక్లెట్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సింపుల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. అది మీకు లాభం కంటే నష్టం ఎక్కువ చేస్తుంది. అయితే ఒరిజినల్ చాక్లెట్స్ కోకోవా నుంచి చేసిన డార్క్ చాక్లెట్స్ అంటారు. తినడానికి అవి స్వీట్గా ఉండవు, కొంచెం ఒగరుగా ఉంటాయి. అవి కొంతవరకు మీకు హెల్ప్ చేస్తాయి. అదే కాకుండా చాలామంది కెఫీన్ ఉత్పత్తులు అంటే కాఫీ, టీలు అలాంటి కొన్ని ఇవి కూడా తీసుకుంటారు స్ట్రెస్లో. అవి తాత్కాలికంగా మీకు మేలు చేస్తాయి. ఇవన్నీ ఏంటంటే స్టిమ్యులెంట్స్. ఇవి మీకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే ఒక మెడికల్ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. వాటి వల్ల మీకు టెంపరీగా ఉత్సాహం, ఉత్తేజం వస్తుంది. కానీ వాటిలో 2 యాక్షన్స్ ఉంటాయి. ప్రైమరీ యాక్షన్, సెకండరీ యాక్షన్ అంటారు. ప్రైమరీ యాక్షన్ అంటే మిమ్మల్ని ఎట్లయితే ఉత్సాహపరుస్తుందో, సెకండరీ యాక్షన్ ఉన్నదానికంటే నార్మల్ కంటే కూడా కిందికి తీసుకెళ్తుంది. అంటే మీకు ఉన్న ఎనర్జీ కూడా వీక్ అయిపోతారు. అందువల్ల మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది. అది వీక్ అయ్యారు కాబట్టి మళ్ళీ తీసుకోగానే మళ్ళీ ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం పోగానే నార్మల్ కంటే తక్కువ అయిపోతారు కాబట్టి మళ్ళీ తీసుకోవాలి. అందువల్ల ఈ సిగరెట్ కానీ, కాఫీ కానీ, ఈ డార్క్ చాక్లెట్స్ కానీ ఇట్లాంటివి మీకు మళ్ళీ తీసుకోవడానికి హ్యాబిట్ అయిపోతుంది, అంటే అడిక్షన్ అయిపోతుంది. సో వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం, మనం డాక్టర్ల పర్యవేక్షణలో బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే వీటిని మనం క్రమేపీ అధిగమించవచ్చు. ఆరోగ్యరేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్యరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, డయాబెటీస్ వచ్చిన వారిలో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎంతవరకు చేయాలి, ఎన్ని గంటలు చేయాలి? ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ అనే కదా అసలు జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా శారీరక శ్రమ అవసరం. శారీరక శ్రమ ఎందుకు అవసరం అంటే శారీరక శ్రమ చేయడం ద్వారా మన కండరాలు యాక్టివ్ అవుతాయి. అట్లాగే మనం తీసుకునే ఎనర్జీ, మనం తీసుకునే ఆహారము శరీరంలో అన్ని భాగాలకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. దానికి ఏ శరీరానికి ఎంతెంత అవసరమో దానికి అనుగుణంగా మీకు డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. కానీ కాలానుగుణంగా ఒకప్పుడు మనం హంటర్ గ్యాదరర్స్ అనేవాళ్ళు. అంటే హంటర్ గ్యాదరర్స్ అంటే మనకి రోజు ఫుడ్ దొరికేది కాదు. అడవిలో వేటకెళ్ళి జంతువుల్ని వేటాడి తినేవాళ్ళు. అప్పట్లో ఇప్పట్లాగా వెహికల్స్ కానీ, బాణాలు కానీ, బుల్లెట్స్ కానీ లేవు కదా. సో వాళ్ళు పరిగెత్తి జంతువులను వేటాడేవాళ్ళు. ఈ ప్రాసెస్లో మీకు తెలియకుండానే ఎక్సర్సైజ్ అయ్యేది. అండ్ యానిమల్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు. అప్పుడు వ్యవసాయం కానీ, రిఫైన్డ్ ఫుడ్ కానీ లేదు. ఎప్పుడైతే ఇవన్నీ చేశారో ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ వచ్చేసింది. న్యాచురల్గా దొరికే యానిమల్ ఫుడ్ తినేవాళ్ళు, లేదంటే కొంత ఫ్రూట్స్ అట్లాంటివి తినేవాళ్ళు. అంతకు మించి తినేవాళ్ళు కాదు. అందువల్ల మీకు ఎప్పుడు కూడా మీరు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడైతే మీకు ఫుడ్ దొరికిందో బాడీలో ఫ్యాట్ రెడీ అయ్యేది. మీకు ఫుడ్ దొరకని రోజుల తరబడి, అంటే వేట దొరకనప్పుడు, వాతావరణం అనుకూలించినప్పుడు మీకు కొన్ని రోజుల తరబడి ఫుడ్ దొరికేది కాదు.
అయినా కూడా శరీరం మనం చనిపోకుండా ఉండడానికి ఎక్కడైతే మనం ఫ్యాట్ రిజర్వ్స్ అంటారు, అంటే కొవ్వు ఎక్కడైతే దాచిపెట్టుకుంటుందో దాన్ని తిరిగి ఉపయోగించుకునేవాళ్ళు. ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరిగేది. అంటే ఫుడ్ దొరికినప్పుడు ఎక్కువ తినటం, లేనప్పుడు ఉపయోగించుకోవడం, తద్వారా బ్యాలెన్స్ అయ్యేది. కానీ ఈ మోడర్న్ లైఫ్లో, ఈ ఆధునిక జీవన పరిస్థితిలో మనం అట్లా చేయట్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం, ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు తింటున్నాం. సో దీనివల్ల అసలు రెండోది ఏం చేస్తున్నామంటే, అసలు మనకు ఇప్పుడు యాంత్రిక జీవనంలో మనకు ఎక్కువ లగ్జరీస్ వచ్చేసినాయి. మనం బుర్ర ఎక్కువ వాడి శరీరం తక్కువ వాడి చేసే పనులు చేస్తున్నాం. స్మార్ట్ వర్క్ చేస్తున్నాం, అంటే మనం శరీరక శ్రమ లేకుండానే ఎక్కువ పనులు చేస్తున్నాం. మన భారతదేశం లాంటి దేశాలు వ్యవసాయ ప్రధానమైన దేశాలు. ఒక 20-30 సంవత్సరాల క్రితం వరకు ఎక్కువ మంది వ్యవసాయదారులు ఉండేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయాలన్నీ ప్లాట్లు అయిపోతున్నాయి, వ్యవసాయం చేసే విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇప్పుడున్న యువత కానీ లేకపోతే మిడిల్ ఏజ్డ్ ఉన్న వాళ్ళు కానీ శారీరక శ్రమ అవసరం లేకుండా ఎక్కువ చదువుకోవడం ద్వారా, లేదంటే ఇండస్ట్రియలైజేషన్ అవ్వటం వల్ల ఈజీగా శారీరక శ్రమ తక్కువ ఉండే పనులు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ శారీరకమైన తక్కువ పనులు చేస్తున్నారో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్లో ఉంటాయి. అందుకనే ఇప్పుడున్న వాళ్ళలో 25-30 సంవత్సరాలకే డయాబెటీస్ రావటం, కొలెస్ట్రాల్ రావటం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం, చిన్న చిన్న పిల్లలు స్టంట్లు వేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే మనకి శారీరకంగా శ్రమ లేకపోవడం. అదే రకంగా మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం ద్వారా, ప్లస్ రిఫైన్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం మనం. ఒకప్పుడు మన తాతలు ఒక 50 సంవత్సరాల క్రితం హోల్ గ్రెయిన్ ఫుడ్ తినేవాళ్ళు, అంటే గోధుమలు కానీ దంపుడు బియ్యం తినేవాళ్ళు, లేదంటే గోధుమలు, రాగులు, సజ్జలు, ఊదలు ఇట్లాంటివి తినేవాళ్ళు. అది తినడం హోల్ గ్రెయిన్ ఫుడ్ అవ్వటం వల్ల బలంగా ఉన్నారు, శారీరకంగా కూడా ఎక్కువ పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకి డయాబెటీస్ కానీ షుగర్ కానీ తెలియదు అసలు. మా తాతకి ఊర్లలో మన తాతలకి ఎవరికైనా షుగర్ వచ్చిందంటే ఒక టాక్ ఆఫ్ ద టౌన్, అది న్యూస్ అయ్యేది. అంటే ఊరు మొత్తంలో ఒకరో ఇద్దరికో షుగర్ ఉండేది, అది పెద్ద ఒక విచిత్రమైన సమస్య. ఇప్పుడు ప్రతి ఇంటికి ఇద్దరికి షుగర్ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగిందంటే మనం ఎక్సర్సైజ్ లేకపోవడం, ఈ సంపాదన కోసం స్ట్రెస్ ఎక్కువ అవ్వటం, అట్లాగే మనం తీసుకునే ఆహారంలో సమూలంగా మార్పులు రావటం. ఫాస్ట్ ఫుడ్ అసలు ఇంతకుముందు లేనే లేదు. ఒకప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే వింతగా చూసేవాళ్ళు. ఇప్పుడు అసలు సండే రోజు ఇంట్లో భోజనం చేస్తే వింతగా చూస్తున్నారు. అంత కామన్ అయిపోయింది కదా. సో అందువల్ల ఎప్పుడైతే రిఫైన్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నారో, శారీరక శ్రమ లేదో, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే జీవన ప్రక్రియ సంబంధించిన డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. అంటే ప్రత్యేకంగా ఒబేసిటీ గురించి చెప్పుకోవాలి. ఒబేసిటీ అంటే ఊబకాయం, లావు అయిపోవడం అనేది అన్ని రోగాలకు మూల కారణం. సో డయాబెటీస్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్న అన్ని డిసీజెస్కి ఇదే మూల కారణం. అయితే ఈ ఎక్సర్సైజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన శరీరంలో జీవన ప్రక్రియని సరిగ్గా జరగడం కోసం చాలా 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 ఇంపార్టెంట్. ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత అందరు ఏం చేస్తారు, సింపుల్గా వాకింగ్ చేస్తారు. షుగర్ వచ్చి 20 సంవత్సరాల వాకింగ్ చేస్తూనే ఉంటారు, కానీ షుగర్ కంట్రోల్ కాదు. మరి వాకింగ్ చేస్తే ఏమైనట్టు? సో ఈ వాకింగ్ ద్వారా ఏమవుతుందంటే మీకు కాళ్ళకు చేతులకే ఎనర్జీ వస్తుంది. వాకింగ్ చేయడం తప్పని నేను అనట్లేదు, కానీ పూర్తిగా సరిపోదు. వాకింగ్ చేస్తే శరీరము, కాళ్ళు, చేతులే ఊగుతాయి. ఈ మధ్య భాగం అసలు మీకు అసలు ఎక్సర్సైజే అవ్వదు. అందువల్ల మనం ఎక్సర్సైజ్ని ఒక 2-3 కేటగిరీలుగా విభజించుకోవాలి. వాకింగ్ చేయడం కాకుండా మన శరీరం సహకరిస్తే కీళ్ళ నొప్పులు అట్లాంటివి లేకపోతే మనం ఒక యాక్టివ్ స్పోర్ట్ తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక ఆట ఆడాలి. మీకు సౌకర్యంగా ఉండే షటిల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, ఏది లేకుంటే కబడ్డీ లాంటి ఆటలు కానీ, ఏది లేదంటే కనీసం మీరు ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్సైజులు మనం చేసే రోజు రొటీన్ పనులు చేసే ఎక్సర్సైజ్ చేయవచ్చు. ఎక్సర్సైజ్ని ఎక్సర్సైజ్ రూపంలోనే చేయాల్సిన అవసరం లేదు. ఏదో రకంగా మీకు శరీరంలో అన్ని భాగాలు కదిలేలా చేయాలి. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకు ఉపయోగపడేది వాకింగ్ ఎంత ఇంపార్టెంటో, యాక్టివ్ ఎక్సర్సైజ్తో పాటు కొన్ని రకాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే కొన్ని రకాల మజిల్స్ గ్రూప్స్ని మనం కోర్ ఎక్సర్సైజ్ అంటే ఈ సెంట్రల్ పార్ట్కి ఉపయోగపడేలాగా. అలా మీరు స్విమ్మింగ్ చేశారనుకోండి, ఏ కీళ్ళకు మీకు డిస్టర్బెన్స్ అవ్వకుండా లోడ్ బేరింగ్ జాయింట్స్ కానీ, మీకు ఆల్రెడీ కీళ్ళ వాతం, పెద్ద వాళ్ళలో వాతం ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అటువంటి వాళ్ళలో కూడా స్విమ్మింగ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈత రానవసరం లేదు. ట్యూబ్ కట్టుకొని స్విమ్మింగ్ చేసినా కూడా మీరు గంట సేపు వాకింగ్ చేస్తే వచ్చే ప్రతిఫలం మీకు 20 నిమిషాలు స్విమ్మింగ్ చేస్తే వస్తుంది. అంత ఎక్కువ ఉపయోగపడుతుంది.
సో అలా మనం ఎక్సర్సైజ్ని కొంచెం ఇంటెలిజెంట్గా తెలివిగా డిజైన్ చేసుకోవాలి. మీరు రోజు చేసే పనుల్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సార్ చాలామందిని ఏమండి ఎందుకు ఎక్సర్సైజ్ చేయట్లేదు అంటే నాకు టైమే ఉండదు సార్, చాలా బిజీ ఉంటాను, ఆఫీస్కి వెళ్తాను వస్తాను అంటారు. మనం ఎంత సౌకర్యాలకు అలవాటు పడ్డామంటే వీధి చివరి ఉండే కిరాణా షాప్కి వెళ్ళి మనం వస్తువులు తేవాలన్నా 2 వీలర్ తీసుకొని వెళ్తాం. దాని బదులు నడిచి వెళ్ళండి. మీరు ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయకపోయినా ఈ ప్రాసెస్లో మీరు నడిచి వెళ్తారు, వస్తువులు తీసుకొని వస్తారు, ఎక్సర్సైజ్ అవుతుంది. అట్లాగే మీరు ఆఫీసులకి లిఫ్ట్ వాడతారు, లేకపోతే అపార్ట్మెంట్లో లిఫ్ట్ వాడతారు. లిఫ్ట్ వాడే బదులు మెట్లు ఎక్కండి, కొంచెం క్రమేపీ ఎక్సర్సైజ్ అవుతుంది. సపోజ్ 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు లిఫ్ట్ ఉంది, మీరు 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కండి, మిగతా 3 ఫ్లోర్లు లిఫ్ట్లో వెళ్ళండి. 2 ఫ్లోర్లు అయితే ఎక్సర్సైజే కదా. అంటే మీకు తెలియకుండానే మీరు రోజు చేసే పనుల్లోనే ఎక్సర్సైజ్ చేయాలి. మనం పూర్వకాలంలో అన్నీ అంతే కదా, మిక్సర్లు లేవు, గ్రైండర్ లేవు, రుబ్బేవాళ్ళు. ఆ ప్రాసెస్లో చాలా ఎక్సర్సైజ్ అయ్యేది, తెలియకుండానే యోగా అయ్యేది, తెలియకుండానే ఎక్సర్సైజ్ అయ్యేది. ఇప్పుడు అన్నిటికీ వస్తువులు వచ్చినాయి కాబట్టి మనకి ఏం ఎక్సర్సైజ్ అవ్వట్లేదు. సో అందువల్ల మనం చేసే పనిలోనే మనం ఎక్సర్సైజ్ని ఎత్తుక్కుంటే చాలా ఈజీ. ఒక్కసారి మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకొని అలవాటు చేసుకుంటే చాలా ఈజీగా మీకు ప్రత్యేకంగా వాకింగ్కి వెళ్ళే అవసరం లేకుండా చేసుకోవచ్చు. అలా మన ఇంట్లో కొన్ని పనులు చేసుకోవచ్చు. అంటే మీరు గార్డెనింగ్ చేసుకోవడం కూడా ఒక ఎక్సర్సైజే, లేదు మీరు ఇల్లు క్లీన్ చేసుకోవడం కూడా ఎక్సర్సైజే, బట్టలు ఉతకడం లాంటిది కూడా ఒక ఎక్సర్సైజే. అన్నిటికీ మెషినరీ వచ్చిన తర్వాత మన శరీరాన్ని వాడటం మానేసాం. సో అందువల్ల మనం చేసే పనుల్లో మీకు ప్రత్యేకంగా టైం దొరికితే ఎక్సర్సైజ్ చేయడం దానంత ఉత్తమం లేదు. ఆ చేసే ఎక్సర్సైజ్ కూడా కేవలం వాకింగ్ కాకుండా ఏదైనా ఒక ఆట తీసుకోవడం, లేదు స్విమ్మింగ్ లాంటి పనులు చేయడం, సైక్లింగ్ లాంటి పనులు చేయడం, ఇవన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి. ఎప్పుడైనా మీరు చేసే పనిలో వాకింగ్ చేసేటప్పుడైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడైనా పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఇయర్ ఫోన్ పెట్టుకుంటారు, మొబైల్ ఫోన్లో పాటలు వినుకుంటూ వాకింగ్ చేస్తారు. సో మనం చేసేటప్పుడు పూర్తి అదే కాన్సన్ట్రేషన్ చేయాలంటే వాకింగ్ చేసేటప్పుడు వాకింగే చేయండి. అందువల్ల ఆట ఆడారనుకోండి 100% అటెన్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షటిల్ ఆడుతున్నారు, ఆ షటిల్నే చూస్తూ ఆడతారు, అప్పుడు మొబైల్ ఫోన్ ఇదన్నీ కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఆడలేరు. అప్పుడు మీకు దాని ఆట తాలూకు జరగాల్సిన 100% ఎఫర్ట్ అంటే మనస వాచ కర్మన మీరు ఆట ఆడతారు కాబట్టి మీకు పూర్తిగా ఫలితం వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ మీకు ఎంతో తేడా అవుతాయి. అంటే ఇట్లా మన రోజు రెగ్యులర్గా అలవాటు ప్రకారంగా వారంలో 5 నుంచి 6 రోజులు మనం ఇట్లాంటి పూర్తి ఇన్వాల్వ్ అవుతూ చేయగలిగితే మీకు సగం టాబ్లెట్ తగ్గిపోతుంది. అన్నం తిన్న తర్వాత కరెక్ట్ టైం చూసుకొని 1.5 అవర్ తర్వాత మీకు 1 ఫ్లోర్ కానీ 2 ఫ్లోర్లు కానీ మెట్లు ఎక్కి దిగండి. అట్లా 2 సార్లు దిగండి, మీకు షుగర్ 1/2 టాబ్లెట్ తగ్గుతుంది. మా ఇంట్లో మెట్లు లేవండి, మా ఆఫీస్లో మెట్లు లేవు, నేను లంచ్ చేసిన తర్వాత అంటే మీరు రూమ్ తలుపేసుకొని సిటప్స్ చేయండి, గుంజీలు తీయండి, 10 నుంచి 20 తీయండి. కరెక్ట్ 1.5 భోజనం చేసిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా మీరు సరదాగా వాకింగ్కి వెళ్ళండి. చిన్న చిన్న పనులే, కరెక్ట్ 1.5 టైం చూసుకొని శరీరంలో మనకి అన్నం తిన్న తర్వాత రక్తంలోకి గ్లూకోజ్ రిలీజ్ అయ్యే టైం అనమాట 1.5 నుంచి 2 గంటల టైం ఈ మధ్య కాలంలో. ఆ కాలంలో మీరు నిదానంగా వాకింగ్ చేయండి, సిటప్స్ చేయండి, స్ట్రెంత్ ట్రైనింగ్ లాంటి ఎక్సర్సైజ్. అంటే మీరు హెవీ ఎక్సర్సైజ్ చేయొద్దు, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయవచ్చు కదా. మనం 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కడానికి ఏంటి. సో అలాంటివి చేసినప్పుడు మీకు తెలియకుండానే షుగర్ కంట్రోల్ అవుతుంది. తెలియకుండానే ఇది అలవాటుగా చేయాలి, ఏదో ఒకరోజు చేయడం కాదు, అబ్బా చేయాలి కదా అని చేయడం కాదు. మీరు అలవాటుగా చేస్తే మీ ట్యాబ్లెట్ల అవసరం తగ్గుతుంది. షుగర్ అంటే డయాబెటీస్ అంటే ఏంటి, రక్తంలో షుగర్ ఉండటం ద్వారా కాంప్లికేషన్స్ వస్తాయి. అసలు రక్తంలో మనం ఎంత తింటున్నామో అంత వెంటనే ఖర్చు అయ్యేలా చేయడం, రక్తంలో ఉండే షుగర్ని వెంటనే మనం మజిల్స్లోకి పంప్ అవుట్ చేయడం అనేది ఈ ఎక్సర్సైజ్ ద్వారా జరుగుతుంది. తద్వారా మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. రక్తంలో షుగర్ లేకపోతే మీకు డయాబెటీస్ ట్యాబ్లెట్ అవసరం లేదు కదా. ఎంత తక్కువ అయితే అంత ట్యాబ్లెట్ తక్కువ అవుతుంది. అలా చిన్న చిన్న విషయాలు కానీ మనం రోజు చేయాలి, అలవాటుగా చేయాలి. అబ్బా నాకు డయాబెటీస్ వచ్చింది, నేను పోవాలి, వాకింగ్ పోవాలి అని నిద్ర సరిపోకుండా కూడా మీరు ఎక్సర్సైజ్ చేయొద్దు. నిద్ర సరిపోకుండా ఎక్సర్సైజ్ చేస్తే ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ. సో అలా మనం డయాబెటీస్ ఎక్సర్సైజ్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండంగా షుగర్ కంట్రోల్ అవుతుంది. ట్యాబ్లెట్స్ని పూర్తిగా విత్డ్రా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా డాక్టర్ల పర్యవేక్షణలో మీరు మెడికల్ ట్రీట్మెంటు, డైటు, ఎక్సర్సైజు ఏ ఏజ్ వాళ్ళు ఎంతెంత చేయాలనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకొని దాన్ని చేసుకోవడం ద్వారా మీకు కంట్రోల్ ఉంటుంది. అండ్ ఒకే ఎక్సర్సైజ్ జీవితకాలం చేస్తూ ఉంటే కూడా పనికిరాదు, మాటికి మారుస్తూ ఉండాలి. దానికి ఒక పీరియాడికల్గా మీ చేంజెస్ని బట్టి డాక్టర్లు మీకు సజెస్ట్ చేస్తారు. అలా మాటికి మారుస్తూ అలాగే డైట్లో కూడా చేంజెస్ చేసుకుంటూ ఉంటే డయాబెటీస్ చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.
చూసారు కదండి ఈరోజు కార్యక్రమంలో డయాబెటీస్ వచ్చిన వారు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, దాని వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నారు కదండి. అలాగే స్ట్రెస్ని ఎలా అధిగమించాలో కూడా తెలుసుకున్నారు కదండి. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక సమస్యతో కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి మీ దివ్యవాణి టీవీ.